శ్రీరాముని దయ ఉండాలి. కాళేశ్వరం జిల్లాలతో పంటలు పండించుకుంటే అకాల వర్షంతో నోటికాడి బుక్క జారిపోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ నంగునూరు మండలంలో రాళ్లవాన పడిన శ్రీరాముని ఆశీస్సులతో రాంపూర్ గ్రామంలో మాత్రం రాళ్లవాన పడలేదని గ్రామస్తులు తెలిపారు. శ్రీరాముడే రాళ్లవాన నుంచి తమ గ్రామాన్ని కాపాడారని అన్నారు. ఎంతో అద్భుతంగా రాంపూర్ గ్రామంలో జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం కూడా మీరందరూ పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. మొన్న కూడా దాని మీరు తప్పకుండా రావాలని మన గ్రామ పెద్దలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి నన్ను కలవడం జరిగింది. చాలా సంతోషం. ఈ రథోత్సవంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఆ దేవుడి దయ ఉంటేనే మనకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్ళు తెచ్చుకున్నాం. బంగారం వాళ్ళు పంట పండింది అనుకుంటే నిన్న కాక మొన్న రాళ్ళవాన పడి నోటికాడి ముక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది. ఇంకా దేవుడి దయ, ఆ భగవంతుడి కృప ఉంటేనే ఏదైనా మనకు జరుగుతుంది. ఆ రాముల వారి దయ ఉండాలి. ఇవాళ మనం కేసీఆర్ గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మన నంగునూరు మండలం ఎంత బాగా అభివృద్ధి జరుగుతుందో మీకు తెలుసు. ఒకప్పుడు సిద్దిపేట పోవాలంటే రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లాంటి రోడ్డు బ్రహ్మాండంగా సిద్దిపేట దాకా అయిపోతుందో కూడా మీరే చూస్తున్నారు. సింగిల్ రోడ్డు ఉంటుండే, మోటార్ సైకిల్ బస్ వస్తే తిరిగి జారి పడిపోతుంది. అక్కడ ఎంతో మంది తలకాయలు వస్తుంటే ప్రాణాలు పోతుండే. ఇప్పుడు 4 వరుసల రహదారి చేసుకున్నాం బ్రహ్మాండంగా. నీళ్లు ఒకప్పుడు తాగడానికి నీళ్ళకే బోరేస్తే రుబ్బదప్ప చుక్క నీళ్లు రాని ప్రాంతంలో కాలువలు తెచ్చి ఇలా ఎండాకాలంలో కూడా మన పెద్దబాబు 5 చెక్ డ్యాములు మంటలు చుడుతున్నాయి ఈ ఏప్రిల్ నెల. అంటే అసలు ఎప్పుడైనా బ్రహ్మంగారి కాలంలో అందులో కూడా ఎన్నడూ చెప్పుకున్నామో లేదో, ఎండాకాలంలో చెరువులు నిండుతాయి, ఎండాకాలంలో వాళ్ళు నీళ్లు వారుతాయి అనేది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చెప్పని విషయాన్ని మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము. ఇంకా కరెంట్ కావచ్చు, నీళ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు. ఇంకా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇంకొక 2 నెలలు అయితే స్టార్ట్ అవుతుంది. నేను అప్పుడు 3 ఏళ్ల కింద ఒక ముందు చూపుతో 5 జిల్లాల ఫ్యాక్టరీని తెచ్చి నంగునూరు మండలంలో పెట్టాను. ఎక్కడెక్కడ జనగామ, మహబూబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ 5 జిల్లాల ఫ్యాక్టరీని తెచ్చి 300 కోట్ల రూపాయలతో నంగునూరులో ఫ్యాక్టరీ పెట్టించినాను. ఇలా ఆయిల్ పామ్ రైతులకు మేలవుతుంది, ఎంతో మంది పిల్లలకు కూడా ఇంత బతుకు తెరువు దొరుకుతుందని చెప్పి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా మనం ఇక్కడ తెచ్చుకున్నాం. సో ఏది ఏమైనా ఇంకా నాకు దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత ఉపయోగించి ఈ ప్రాంతంలో రైతులు కానీ, పిల్లలు కానీ, విద్యార్థులు కానీ అందరి కోసం నేను ఇంకా ఈ ప్రాంతం మంచిగా జరిగేటట్టు నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. సీతారాముల కళ్యాణోత్సవంలో భాగంగా మాకు ప్రతి సంవత్సరం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అయిన తర్వాత 2 రోజులకు అక్కడి నుంచి అక్షంతలు వచ్చిన తర్వాత మా రాంపూర్ గ్రామంలో కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇది కాకతీయుల నాడు నిర్మించినటువంటి 100 సంవత్సరాల గుడి. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా మా పెద్దలు అదే విధంగా నడుపుతూ ఉన్నారు. అదే ఆనవాయితీని మేము కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాం. అప్పుడు 8 తారీఖు నాడు అక్కడ 6 తారీఖు నాడు భద్రాచలంలో కళ్యాణం జరిగితే 8 తారీఖు ఏకాదశి మా దగ్గర కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత ఊరు అంతా బండ్లు తిరిగే కార్యక్రమం. ఆ తర్వాత బండ్లు తిరుగుడు అయిపోయిన తర్వాత మళ్ళీ రథోత్సవం. ఈరోజు రథోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈరోజు మా ప్రియతమ నేత మంత్రి హరీష్ రావు గారు వచ్చి రథోత్సవం కార్యక్రమం పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలు అందరము కలిసికట్టుగా అందరూ సామూహికంగా మేమందరం కలిసి మా రాములవారి జాతరను బ్రహ్మాండంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. అదేవిధంగా మా గ్రామ ప్రజల ఒకటి నమ్మకం ఏంటంటే, మా ఊరిలో రాళ్ళు పడి మాకు రాములవారు ఉన్నాడు, రాములవారి దీవెనలు మా ఊరిపైన ఉంటే అందరికీ అది ఒక ఆశ ఉంటుంది. అదేవిధంగా నిన్న మొన్న జరిగిన రాళ్ళవారి నష్టానికి కూడా చుట్టుపక్కల అన్ని గ్రామాల పడ్డే, కానీ మా గ్రామాల వల్లే మాకు రాములవారు అంటే ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఆ దేవుడు మాకు కాపాడుతూ ప్రతి ఒక్కరికి పాడి పంటలు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పిస్తూ అందరూ రాంపూర్ గ్రామంలో సుఖ సంతోషంతో ఉండే విధంగా మా రాములవారి దేవుడు దీవిస్తాడు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి వారికి ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం రాబోయే తరాలు కూడా జరిపిస్తారని చెప్పి ఆశిస్తూ